గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. మనం ఇవాళ క్వాంటమ్ మెకానిక్స్ లో అంటే క్వాంటమ్ మెకానిక్స్ నానో పార్టికల్స్ నానో మెటీరియల్స్ లలో క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ లో చూస్తాం, ఇటు నానో మెటీరియల్స్ లో కూడా చూస్తామండి. క్వాంటమ్ కన్ఫైన్మెంట్ ఎఫెక్ట్ ఏంటి, జీరో డైమెన్షనల్, వన్ డైమెన్షనల్, టూ డైమెన్షనల్ మెటీరియల్ అంటే ఏంటి అని చెప్పి మన క్వశ్చన్ అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జీరో డైమెన్షనల్, వన్ డైమెన్షనల్, టూ డైమెన్షనల్ మెటీరియల్ గురించి అడుగుతున్నారు. మనం డెఫినేషన్ రాద్దామండి. దాని తర్వాత టూ డి ఏంటి, వన్ డి ఏంటి, జీరో డైమెన్షనల్ ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం పిల్లలు. ఫస్ట్ డెఫినేషన్ రాద్దాము. ఇట్ ఈస్ అ ఫినామినన్ దట్ అకర్స్ వెన్ సైజ్ ఆఫ్ ద మెటీరియల్, యూజువల్లీ సెమీ కండక్టర్, మన సెమీ కండక్టర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సెమీ కండక్టర్ మెటీరియల్ రెడ్యూస్ టు నానో స్కేల్ అని అంటున్నాడు. అంటే సెమీ కండక్టర్ మెటీరియల్ ని నానో స్కేల్ రేంజ్ లో ఇంకా తీసుకెళ్తే, నానో స్కేల్ రేంజ్ లో అని అంటే మనం నానో పార్టికల్ రేంజ్ ఎంత తెలుసా మనకి, 1 to 100 నానోమీటర్ అండి. మరి 1 to 100 నానోమీటర్ తీసుకెళ్లాలా, లేదు అయ్యాడు. ఏమంటున్నాడు, టిపికల్లీ లెస్ దాన్ ది 10 నానోమీటర్ అంటున్నాడు. 10 నానోమీటర్ రేంజ్ లో కనుక తీసుకెళ్తే అది క్వాంటమ్ కన్ఫైన్మెంట్ కింద పనిచేస్తుందంట. ఏది, సెమీ కండక్టర్ మెటీరియల్. ఓకేనా. ద కంపేరబుల్ టు ద డీబ్రాగ్లీ వేవ్ లెంత్ అంటున్నాడు. డీబ్రాగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ది చాలా చిన్నగా ఉంటుంది. ఆ రేంజ్ లో కనుక తీసుకెళ్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ మనకి బోర్ రేడియస్ అని చెప్తామా. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద బోర్ రేడియస్ అనేది. ఓకే, బోర్ రేడియస్ మనం ఏంది, బోర్ రేడియస్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ బోర్ రేడియస్ అని అంటున్నాం. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ బోర్ రేడియస్ అనేది కూడా డిస్కస్ చేద్దామండి. సో ఇది డెఫినేషన్ మనకి. ఓకేనా. సో మనం మెటీరియల్స్ ని ఫస్ట్ అసలు ఏంది ఇది ఎందుకని తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ మెటీరియల్స్ ని మూడు విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి టూ డైమెన్షనల్, ఒకటి వన్ డైమెన్షనల్, ఒకటి జీరో డైమెన్షనల్ అండి. టూ డైమెన్షనల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఎలక్ట్రాన్ కన్ఫైన్డ్, ఈ వర్డ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కన్ఫైన్డ్ అంటే మనం రిస్ట్రిక్షన్ చేస్తున్నాం దాన్ని. కన్ఫైన్డ్ ఇన్ వన్ డైమెన్షనల్ వన్ డైరెక్షన్ అని అంటున్నాడు. ఏమంటున్నాడు, వన్ డైరెక్షన్ అని అంటున్నాడు. అచ్చా, వన్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ వెల్ అంటున్నాడు. ఈ వర్డ్ ఇంపార్టెంట్ మనకి, క్వాంటమ్ వెల్. ఓకే, వన్ డైరెక్షన్ లో గనక మనకి వాడు కన్ఫైన్ చేస్తుండే, కన్ఫైన్ అంటే రెస్ట్రిక్షన్ చేస్తున్నాం, అంటే అటు పోనీయకుండా చేస్తున్నాం. ఒక డైరెక్షన్ లో పోనీయకుండా చేస్తున్నాం అని అంటే మనకి బల్క్ మెటీరియల్ లో త్రీ డైమెన్షనల్ ఎక్స్ వై జెడ్ డైరెక్షన్, మూడు డైరెక్షన్లు ఉన్నాయండి. అది 3D అని అంటాం మనం, అంతే కదా. ఎలక్ట్రాన్ మెటల్ లోపల త్రీ డైమెన్షన్ తిరుగుతూ ఉంటుంది. ఒక డైరెక్షన్ లో ఎలో చేయట్లేదు అని అంటే రెండు డైరెక్షన్లలో మరి మూవ్ అవుతుంది కదా. రెండు డైరెక్షన్లలో మూవ్ అవుతుంది. ఎలక్ట్రాన్ కెన్ మూవ్ ఇన్ టూ డైమెన్షన్, అందుకే 2D అన్నాము. ఇది చూడండి, ఫిగర్ ఇట్లా వేయాలి మనం ఎగ్జామ్ లో. ఎక్స్ డైరెక్షన్ మనం ఎలో చేయట్లేదు, కానీ వై డైరెక్షన్ లో, జెడ్ డైరెక్షన్ లో మనం ఎలో చేస్తున్నాము, అందుకే 2D మెటీరియల్స్ అని అంటున్నామా. అదే విధంగా మనం ఎలక్ట్రాన్ కన్ఫైన్డ్ ఇన్ ఇన్ టూ డైమెన్షన్ అంటున్నాము. ఏమంటున్నాము అండి, టూ డైరెక్షన్స్ అంటున్నాడు. టూ డైరెక్షన్స్ అంటున్నాడు. కన్ఫైన్డ్ ఇన్ టూ డైరెక్షన్ అంటున్నాడు అంటే రెండు డైరెక్షన్లలో ఎలో చేయకుండా దాన్ని ఒక డైరెక్షన్ లో కనుక ఎలో చేస్తే దాన్ని 1D అని అంటాము. అదే క్వాంటమ్ వైర్స్ మనకేంటండి, ఇవే మనం క్వాంటమ్ వైర్స్. ఓకే, థర్డ్ ఏంది మీకు గెస్ చేయొచ్చు మీరు. క్వార్ట్రాన్ కన్ఫైన్డ్ ఇన్ త్రీ డైమెన్షన్స్ అని అంటే ఏ డైరెక్షన్ లో కూడా మనం ఆ ఎలక్ట్రాన్ వెళ్ళనీయకుండా చూడాలి. నా ఎక్స్ డైరెక్షన్ లో, నా వై డైరెక్షన్ లో, నా జెడ్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ లో వెళ్ళనీయం, వై డైరెక్షన్ లో వెళ్ళనీయం, జెడ్ డైరెక్షన్ లో కూడా వెళ్ళనీయము. అంటే ఇది యాక్టింగ్ యాజ్ ఏ జీరో డైమెన్షనల్ గా పనిచేస్తుంది. దీన్ని జీరో డైమెన్షనల్ అంటాం. ఎలక్ట్రాన్ కన్ఫైన్డ్ ఇన్, సో కన్ఫైన్డ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఎలక్ట్రాన్ కెనాట్ ఫ్రీ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ అంటేనే, సో ఎక్స్ లో వెళ్ళదు, వైలో వెళ్ళదు, డైరెక్షన్. దీన్ని క్వాంటమ్ డాట్స్ అని అంటాం. క్వాంటమ్ డాట్స్ మనకి మీరే ఉంటారు, క్యూఎల్ఈడి టీవీస్. అర్థమైంది అనుకుంటా మీకు, క్యూఎల్ఈడి టీవీ. సో క్వాంటమ్ డాట్ ఎల్ఈడి టీవీస్ మనం రెగ్యులర్ గా వాడుతున్నాము. క్వాంటమ్ డాట్స్ యొక్క సైజు తగ్గించే కొద్దీ ఇది మనకి డిఫరెంట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుందంట. ఎందుకంటే మనం బ్యాండ్ డయాగ్రామ్ మనకి చాలా అర్థమైనటువంటి డయాగ్రామ్, మనకి మనం చదువుతున్న స్కూల్ లెవెల్ నుంచి చదువుతున్నట్టు డయాగ్రామ్ మనం. కాబట్టి బ్యాండ్ డయాగ్రామ్ తీసుకొని మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇది బాగుంటుందని ఇక్కడ బ్యాండ్ డయాగ్రామ్ వేసానండి. అట్లా మనం ఒక మెటీరియల్ తీసుకుందాం, ఒక మెటల్ తీసుకుందాం. మెటల్ ఎట్లా ఉంటుంది, మనకు ఒక ఆటం ఉంటుంది. ఆటమ్స్ ఆర్బిటాల్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిటాల్లో ఉంటాయి మనకి. ఒక ఆటం గురించి తీసుకుంటే, ఓకే, రెండు ఆర్బిటాల్ ఉన్నాయి కాబట్టి రెండు ఎనర్జీ లెవెల్స్ తీసుకున్నామండి. ఇంకొక ఆటం పక్క పక్కనే పెట్టేసాం అనుకోండి, ఇంకొక రెండు ఎనర్జీ లెవెల్ తీసుకుంటాం. ఇంకొక ఆటం పక్క పక్కనే పెట్టాను అనుకోండి, ఇంకొక రెండు ఎనర్జీ లెవెల్ తీసుకుంటాను. అవునా. ఓకే, ఇది కంటిన్యూస్ మనకి బ్యాండ్ గా ఫామ్ అవుతుంది.
కంటిన్యూస్ ఇట్లా మనం బ్యాండ్గా ఫామ్ అవుతుంది, ఒక కంటిన్యూస్ బ్యాండ్గా ఫామ్ అయింది. కానీ దీని సైజ్ రెడ్యూస్ చేసే కొద్దీ ఇలా ఇది పెరుగుతుంది, సైజ్ బల్క్ మెటీరియల్లో. దీన్ని రెడ్యూస్ చేసే కొద్దీ ఇది కంటిన్యూస్ ఉండదట, డిస్క్రీట్ అయిపోతుంది. ఇదే కదా మనం క్వాంటమ్ కన్ఫైన్మెంట్ కాన్సెప్ట్ మనకి. ఓకే, ఇది ఎంత మీరు సైజ్ని రెడ్యూస్ చేసే కొద్దీ, ఎంత రెడ్యూస్ చేయాలంటున్నాడు వీడు? 10 నానోమీటర్స్ సైజ్ని రెడ్యూస్ చేయమంటున్నాడు. 10 నానోమీటర్ సైజ్ ఇంకా రెడ్యూస్ చేసినట్లయితే మీరు అప్పుడు 10 నానోమీటర్స్ తక్కువ, మీరు 6 నానోమీటర్ 4 నానోమీటర్ రెడ్యూస్ చేసే కొద్దీ బ్యాండ్ గ్యాప్ పెరుగుతుంది అంట. చూడండి ఇక్కడ బ్యాండ్ గ్యాప్ ఇంత ఉంది, 6 నానోమీటర్ కానీ కొంచెం బ్యాండ్ గ్యాప్ పెరిగింది, 4 నానోమీటర్ ఇంకా బ్యాండ్ గ్యాప్ పెరిగింది, ఇంకా బ్యాండ్ గ్యాప్ పెరిగింది. అంటే పార్టికల్ రెడ్యూస్ చేసే కొద్దీ ఇట్లా కంటిన్యూస్గా ఉండదట, ఏమవుతుంది? బ్యాండ్ గ్యాప్ పెరుగుతుంది. సో ఎలోడ్ బ్యాండ్ చూడండి, మనకి వాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ సైజ్ తక్కువ వచ్చింది కదా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తగ్గుతాయి. మనకి జనరల్గా కామన్గా మనం మెటీరియల్ని ముక్కలు ముక్కలు చేసే కొద్దీ ఏమవుతుంది? దాంట్లో ఆటమ్స్ తక్కువ అవుతాయి. ఆటమ్స్ తక్కువ అవుతున్నాయి అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువైనాయి, ఎనర్జీ లెవెల్స్ తక్కువైనాయంటే ఎలోడ్ బ్యాండ్ తక్కువైనాయి. కానీ ఈ ఎలోడ్ బ్యాండ్ చివరిలో చూడండి, సో మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి డిస్క్రీట్ లెవెల్లో ఉన్నాయి. అంటే మనం రెస్ట్రిక్షన్ చేస్తున్నాం ఎలక్ట్రాన్ని, దాంట్లో వెళ్ళకు, దీంట్లో వెళ్ళకు, దా ఎనర్జీ లెవెల్లో జంప్ చేయకు, ఈ ఎనర్జీ లెవెల్లో జంప్ చేయకు అని చెప్పి రెస్ట్రిక్షన్ చేస్తున్నాం. దానివల్ల ఏమైంది? ఎలక్ట్రికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయండి. ఎలా అవుతున్నాయంటే చూడండి, మనం ఇక్కడ రెడ్యూస్ చేసే కొద్దీ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్, బ్లూ కలర్ నుంచి వైలెట్ కలర్, ఇలా కంటిన్యూస్ గా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు మనం దీని సైజ్ని తగ్గించే కొద్దీ దీన్ని క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటాము. మనం మనం సెమీకండక్టర్ మెటీరియల్ని సైజు కనుక తగ్గించుకుంటూ వెళ్తే ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది పెరుగుతుంది. ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ పెరిగిన వల్ల మనకి డిఫరెంట్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ టీవీలో మనం ఏం చేస్తాము? 3 కలర్లు ఉంటాయి, 3 ఫిల్టర్లు ఉంటాయి, జిఆర్బి, గ్రీన్, రెడ్, బ్లూ. సో రెడ్ అండ్ బ్లూ మనం కంబినేషన్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది, లేదా రెడ్ బ్లూ గ్రీన్ చేస్తే వైట్ కలర్ వస్తుంది. కానీ ఇది అవసరం లేదు కదా. ఇప్పుడు మనం అదంతా లేకుండా మనం ఈ క్వాంటమ్ డాట్స్ ని సైజ్ ని రెడ్యూస్ చేసామనుకోండి, ఇది రెడ్ కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది గ్రీన్ కలర్, ఇది వైలెట్ కలర్. మనకు తెలిసిన ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, ప్లాంక్స్ ఈక్వేషన్, E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ, E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ సి బై లాంబ్డా. వాట్ ఈస్ ద రిలేషన్? మనకి ఇక్కడ ఏం రిలేషన్ ఉందండి? 1/λ. E ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/λ, అంతే కదా ఈ రిలేషన్. ఎప్పుడైతే మనం ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ పెరిగిందో వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో ఎనర్జీ మనకి పెరిగింది, ఎందుకంటే ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయడానికి బ్యాండ్ గ్యాప్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ ఎనర్జీ కావాలి, ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి, ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయడానికి. సో దాని వల్ల ఎక్కువ ఎనర్జీ ఉండడం వల్ల వేవ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. రెడ్ నుంచి గ్రీన్, గ్రీన్ నుంచి బ్లూ, బ్లూ నుంచి వైలెట్, ఇలా FGR కలర్స్ ఇట్లా మనకి తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. మనకి వేవ్ లెంత్ తగ్గుకుంటూ వస్తుంటుంది మనకి ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ పెరిగే కొద్దీ. ఓకేనా? సో ఇది క్వాంటమ్ కన్ఫైన్మెంట్ మనకి, రైట్? ఇప్పుడు మనకి ఏం రాయాలో కంక్లూజన్ వచ్చేసింది. మనకి ఏమేం రాయాలండి? ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం, దాని తర్వాత సో 2 డైమెన్షనల్ అంటే ఏంటి, వన్ డైమెన్షనల్ అంటే ఏంటి, 0 డైమెన్షనల్ ఏంటి, దీన్ని క్వాంటమ్ వెల్స్, దీన్ని క్వాంటమ్ వైర్స్, దీన్ని క్వాంటమ్ డాట్స్ అని అంటాము. దీని గురించి రాసాము. ఇది రాసామండి, అయిపోయింది. మరి మనం క్లుప్తంగా మనం డిస్కస్ చేయాలి కదా, మరి ఎందుకు ఈ కలర్స్ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది? దీనికి రీజన్ ఏంటంటే ద వర్డ్ మనకి వచ్చేసి ఎగ్జిటాన్ అండి. ఇది కొంచెం ఎరేజ్ చేసుకున్నాను, నేను బోర్డు కొంచెం తక్కువ ఉంది నా దగ్గర, నేను ఉన్న బోర్డుని వాడుకుందామని చూస్తున్నాను అండి. ఓకే, ఎగ్జిటాన్. QLED గురించి ఒక సపరేట్ వీడియో చేశాను, దాన్ని చూడండి. మరి QLED, క్వాంటమ్ ఎల్ఈడీలు అక్కడ ఏమవుతుంది, క్వాంటమ్ డాట్స్ మరి ప్యూర్ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా, మరి అందుకని మనం క్వాంటమ్ టీవీస్ వాడుతున్నాం. ఓకే, ఎగ్జైటాన్ అంటాం మనం, ఓకే, EXCITON, ఎగ్జైటాన్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాండ్ గ్యాప్ మరి డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్ రావడానికి. ఈ ఎగ్జైటాన్ అంటే ఏంటి? మనం ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అవుతుంది, జంప్ అయినప్పుడు ఈ హోల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయ్యి ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హోల్ ఎలక్ట్రాన్ క్రియేట్ అయిందో దీని బాండింగ్ వదలదు. చూడండి, ఇక్కడ బాండింగ్ వదలదు అంటే ఇది టచ్ లో ఉంటుంది. ఇక్కడ ఈ టచ్ లో ఉండడాన్ని మనం ఎగ్జిటాన్ అంటాం. సపోజ్ మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఇంట్లో, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఉంటే మీరు ఏం చేసుకుంటారు? ఇద్దరు ప్రతి విషయాన్ని కొట్లాడుకుంటారండి, చిన్న చిన్న విషయాలు కూడా కొట్లాడుకుంటారు. అంటే బాండింగ్ ఉంటుంది కానీ కొట్లాడుకుంటూ ఉంటారు.
బాండింగ్ ఉంటుంది కానీ కొట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీ బ్రదర్ని హాస్టల్లో పెట్టాడో, ఒక బ్రదర్ని హాస్టల్లో పెట్టారు, మీరు ఇంట్లో ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది, కొట్లాడుకోవడం ఉండదు కానీ బాండింగ్ ఇంకా పెరుగుతుంది మీకు. అతను యుఎస్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా బాండింగ్ పెరుగుతుంది. అతను నీ కోసం ఏం తీసుకొస్తాడని మీరు ఎక్స్పెక్టేషన్ చేయడం, ఆయన తీసుకురావడం. మా వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను ఏదో తీసుకెళ్ళాలి, ఒక ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి, కెమెరా తీసుకెళ్ళాలి, ఓ మొబైల్ తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి మీరు ఈ నానోమీటర్ సైజ్ తగ్గుకుంటే వెళ్తే కొద్దీ, మీరు రెడ్యూస్ చేసే కొద్దీ ఈ ఎగ్జిట్ ఆన్ బాండింగ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇక్కడికి. ఈ ఎలక్ట్రాన్, ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ పోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ రికంబైన్ అయిపోయి ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫోటాన్ రెడ్ కలర్ ఉంటుంది, ఇక్కడైతే గ్రీన్ కలర్ ఉంటుంది, ఇక్కడైతే వైలెట్ కలర్ ఉంటుంది, ఇక్కడైతే బ్లూ కలర్ ఉంటుంది అని చెప్పగలుగుతాం మనం. అదే కనుక బాండింగ్ లేదనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళిపోయి కండక్షన్ జరుగుతుంది మనకి. ఏం జరుగుతుందండి? కండక్షన్ జరుగుతుంది. సో అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు, సో అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఎగ్జిట్ ఆన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఎగ్జిట్ ఆన్ బోర్ రేడియస్ అంటాం. ఎగ్జైట్ ఆన్ బోర్ రేడియేషన్ అంటాం. బోర్ రేడియస్. అచ్చా, మనం ఈ డిస్టెన్స్ ని, ఇదేం డిస్టెన్స్, ఈ ఎలక్ట్రాన్ హోల్, ఓకే, ఈ యొక్క ఒక ఫోనాన్ ఎనర్జీతో కంబైండ్ ఉంటుంది, ఒక క్వాంటమ్ ఎనర్జీతో కంబైండ్ ఉంటుంది. ఇది అది రియల్ గా ఏం బాండ్ ఉండదు, క్వాంటమ్ ఎనర్జీ. ఎందుకంటే మైక్రో లెవెల్ కదా, నానో లెవెల్ కదా, సారీ నానో లెవెల్ కదా. ఆ నానో లెవెల్లో మనకి ఏంటంది, సో ఈ ఎగ్జిటాన్ ని మనకి కాంబినేషన్ ఉంటుంది మనకి, అవునా, ఎగ్జిటాన్ మనకి ఈ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ బాండింగ్ దూరం వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఎగ్జిటాన్ యొక్క బాండింగ్, ఎగ్జిటాన్ బోర్ రేడియస్ యొక్క మనకి తగ్గిపోతుంది, ఇక్కడ తగ్గిపోతుంది. ఈ ఎనర్జీ గ్యాప్ దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి ఎనర్జీ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జిటాన్ అంటే బోర్ రేడియస్ మనకి పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దీంట్లో, ఓకేనా. సో నానోమీటర్ ఇది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఇది ప్రామిస్ చేస్తుంది మళ్ళీ వచ్చి నేను ఎలక్ట్రాన్ హోల్లో కలుస్తానని. సో ఇది ప్రామిస్ చేయకపోతే ఇది కండక్షన్లోకి వెళ్ళిపోతుంది, ఇది కండక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ కండక్షన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇది ప్రామిస్ చేస్తుంది మళ్ళీ నేను వచ్చి నేను హోల్తో కలిసి ఒక ఫోటాన్ రిలీజ్ చేస్తాను. ఎంత ఫోటాన్ని ఎంతైతే అబ్జర్వ్ చేస్తుందో అంతే ఫోటాన్ని, అంతే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మనకి తెలిసిందే, మనకి లేజర్లలో మనం స్పాంటేనియస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో మనం అబ్జర్వ్ చేసాము. సో ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్ళి 10⁻⁸ సెకండ్స్ ఉంది, మళ్ళీ కిందికి వచ్చి రికంబైన్ అయ్యి ఒక ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. అది ఎంతైతే ఎనర్జీ తీసుకుంటుందో అంతే ఎనర్జీని రిలీజ్ చేస్తుందని మనం అక్కడ చదివాము, ఇక్కడ కూడా అదే అండి, ఓకేనా. సో ఈ ప్రామిస్ అనేది ఎగ్జిట్ ఆన్, ఈ బాండింగ్ అనేది ఎగ్జిటాన్, ఈ ప్రేమ అనేది ఎగ్జిటాన్ మనకి. సో ఎగ్జిటాన్ బోర్ రేడియస్ మనకి, ఈ ఎగ్జిటాన్ బోర్ రేడియస్ అనేది ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది, ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది మనకి సైజ్ పెరిగే కొద్దీ. అంటే మళ్ళీ ఇటు వచ్చి రికంబైన్ అవుతుంది, మళ్ళీ వచ్చి రికంబైన్ అవుతుంది, మళ్ళీ వచ్చి రికంబైన్ అవుతుంది. రికంబైన్ అయినప్పుడల్లా మనకి వేవ్ లెంత్ అనేది తగ్గుకుంటా వస్తుంది, తగ్గుకుంటా వస్తుంది అకార్డింగ్ టు ఈ ఈక్వేషన్ ప్రకారం. ఇదే క్వాంటమ్ కన్ఫైన్మెంట్. ఇదే మనం క్యూఎల్ఈడి టీవీలలో వాడుతూ ఉంటాం. ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది మనకి, ప్యూర్ గ్రీన్ కలర్ వస్తుంది, ప్యూర్ వైలెట్ కలర్, ప్యూర్ బ్లూ కలర్ వస్తుంది. మీరు ఏ ఫిల్టర్స్ వాడాల్సిన అవసరం లేదు. ఒక క్యూ క్వాంటమ్ డాట్స్ ని ముందు పెట్టి వెనక నుంచి ఎల్ఈడి లైట్, వైట్ లైట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వైట్ లైట్ ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. బ్లూ కలర్ లైట్ ఎల్ఈడిని మనం ఇచ్చినట్లయితే ఈ తీసుకొని పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుందండి. అందుకనే క్యూఎల్ఈడి పవర్ కన్జంప్షన్ లో చాలా తక్కువ మనకి. ఎల్సిడి టీవీస్ మంచిగా కనబడతాయి కానీ పవర్ కన్జంప్షన్ ఎక్కువ. క్యూఎల్ఈడీస్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ మనకి. ఓకే, ఇమ్మీడియట్ గా వచ్చి రికమైన్ అవుతాయి ఈ ఎగ్జైటేషన్ వల్ల. అందుకనే ఎక్సైటాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే మనక ఏది థిన్ ఫిలిం, మనం థిన్ ఫిలిం గురించి చెప్పుకుంటాం. అంటే క్వాంటమ్ వెల్స్, 2 డైమెన్షనల్ ఫిల్టర్స్ మనం ఒక దేనికో వాడుకుంటాం, పోలరైజేషన్ లో కూడా వాడుకుంటాం. ఓకే, పోలర్ ఏం చేస్తాం మనం, పోలరైజేషన్ లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక షీట్ ని పెడతాం, 2D షీట్ ని. ఓకే, మనం ఏం చేస్తాం, ఒక వేవ్ లెంత్ వచ్చి ఇక్కడ కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం రెండు డైరెక్షన్ లో ఎలవ్ చేస్తూ, ఒక డైరెక్షన్ లో అంటే ఒక ఈ సర్ఫేస్ మీద ఎలవ్ చేస్తున్నాం మనం, ఈ ప్లేన్ లోనే ఎలవ్ చేస్తున్నాం, ఇంకో సైడ్ మనం ఎలవ్ చేయట్లేదు. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోతుంది, ఈ ఫోటాన్ తీసుకున్న ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిపోతుంది, ఇది గుండ్రం తిరుగుతుంది, ఎక్కడికి పోదు, ఎందుకంటే ఈ ఎగ్జిటాన్ మనకి వాడాం కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తుంది, కొంతసేపు తర్వాత రికంబైన్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఫోటాన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇంకొక డైరెక్షన్ లో మనకి ఏముండదు, వైబ్రేషన్ ఉండదు అన్నట్టు మనకి.
ఇంకో డైరెక్షన్ లో వైబ్రేషన్. ఇది ఎట్లా పాసిబుల్ అయింది మనకంటే దీని సైజ్ రెడ్యూస్ చేయడం వల్ల ఎనర్జీ జరుగుతుంది, పొటెన్షియల్ బాక్స్ చిన్నగా అయిపోతుంది. ఓకే, ఒక పిల్లగాడు గ్రౌండ్ లో వాడుతున్నాడు అనుకోండి, ఫ్రీగా ఆడతాడు. మరి అదే రూమ్ లో వాడాలంటే సో ఫ్రీగా ఆడలేడు. ఓకే, ఒక గిటార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గిటార్ ని మనం సో చూడండి, గిటార్ డిఫరెంట్ ఫ్రెట్స్ ఉంటాయి మనకి గిటార్ లో. ఒక గిటార్ డిఫరెంట్ ఫ్రెట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్రెట్స్ లో మనం ఓపెన్ స్ట్రింగ్ మనకు ఓపెన్ గా వేస్తే ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. అదే కనుక మనం ఎక్కడైనా ప్రెస్ చేసామనుకోండి, ఇంటెన్సిటీ పెరుగుతుంది మనకి. అంటే దాని యొక్క ఎనర్జీ పెరుగుతుంది, మనకి వేరే విధంగా సౌండ్ వినబడుతుంది. అందుకే చూడండి, గిటార్లో మనకి డిఫరెంట్ ఫ్రెట్స్ ఉంటాయి మనకి. ఒకటే ఫ్రెట్ ఉండదు, ఒకటే సైజ్ ఫ్రెట్స్ ఉండవు, వేరే వేరే ఫ్రెట్స్ ఉంటాయి మనకి. అంటే ఆ కన్ఫైన్డ్ అంటే మనం ఎలక్ట్రాన్ ని రిస్ట్రిక్షన్ చేసే కొద్దీ డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ ని మనం కన్ఫైన్ చేసామంటే, బంధించాం చిన్న చిన్న పీసెస్ లాగా చేసి మనం దాన్ని ఆ బాక్స్ లో బంధించే కొద్దీ మనకి డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఓకే, ఇది జనరల్ న్యాచురల్ గా భలేగా వినిపిస్తుంది మనకి చూడడానికి. మనకి ఎక్స్పెరిమెంటల్ గా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మా కాన్సెప్టే చాలా బాగా అనిపిస్తుంది. రెడ్ కలర్ వస్తుందట సార్, ఇది 6 నానోమీటర్ దగ్గర మనం తీసుకెళ్తే ఈ సెమీ కండక్టర్ ని 4 నానోమీటర్ తీసుకెళ్తే గ్రీన్ కలర్, 2 నానోమీటర్ తీసుకెళ్తే మనం వైలెట్ కలర్, 1 నానోమీటర్ మాలిక్యూల్ సైజ్ వచ్చేస్తుంది మనకి. సో ఇలా రెడ్యూస్ చేసే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం గోల్డ్ పార్టికల్ తీసుకొని రెడ్ కలర్ గోల్డ్, గ్రీన్ కలర్ గోల్డ్, వైలెట్ కలర్ గోల్డ్ మనం తయారు చేసుకోవచ్చు ఇదంతా. ఓకే, ఇదే క్వాంటం కన్ఫైన్మెంట్ అండి. అంటే సెమీ కండక్టర్ మెటీరియల్ ని సో 1 to 10 నానోమీటర్ సైజ్ తీసుకెళ్ళగలిగితే మీరు, ఇది క్వాంటమ్ కన్ఫైన్మెంట్ బిహేవియర్ అంటే క్వాంటమ్ కన్ఫైన్మెంట్ లాగా పనిచేస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి, ఇది మీకు అర్థం కావడానికి. ఇదంతా స్టోరీ మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఎగ్జైటాన్ బోర్ రేడియస్ అంటే వేరే వేరే మెటీరియల్స్ కు వేరే వేరే విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్ బోర్ రేడియస్. మనం సో వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో గ్యాలియం ఆర్సెనిక్ యొక్క ఎగ్జైటాన్ రేడియస్ వచ్చేసి 12 నానోమీటర్ ఉంటుంది మనకి జనరల్ లో. జింక్ ఆక్సైడ్ యొక్క ఎగ్జైటాన్ రేడియేషన్ వచ్చి 2.3 నానోమీటర్ ఉంటుంది. ఇలా వేరు వేరు ఎగ్జైటేషన్ రేడియేషన్ ఉంటుంది. ఒక ఎగ్జైటాన్ రేడియేషన్ కొంచెం ఈక్వేషన్ వాడి మనం రీసెర్చ్ పేపర్స్ పోయే కొద్దీ నా దగ్గర థీసిస్ ఉంది, నేను దాంట్లో నుంచి తీసాను మ్యాక్సిమం మెటీరియల్. ఓకే, సో దాంట్లో ఇచ్చాడు మనకి ఏమంటే ఎప్సిలాన్ బై మ్యూ నాట్ ఇంటూ ఏ నాట్ అని ఒక ఫార్ములా ఇచ్చాడు. ఈ ఫార్ములా వాడుకొని వాడు ఎగ్జైటాన్ బోర్ రేడియస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనం ఎగ్జాక్ట్ గా రెడ్ కలర్, ఎగ్జాక్ట్ గా గ్రీన్ కలర్, ఎగ్జాక్ట్ వైలెట్ కలర్ క్యూఎల్ఈడిస్ లో బాగా యూజ్ చేస్తాం మనం. క్యూఎల్ఈడి లో టెక్నాలజీ కూడా వేరే ఉంటుందండి. సో మనకి ఎట్లా అంటే ఎపిటాక్సీ మెథడ్ యూజ్ చేస్తారు. అంటే ఒక మెటీరియల్ మీద డిఫరెంట్ సెమీ కండక్టర్ లేయర్ ని కోడ్ చేస్తారు వాళ్ళు. కోడ్ చేయడం వల్ల ఏమవుతుంది, పైన ఉన్న క్రిస్టల్ కింద ఉన్న క్రిస్టల్ మ్యాచ్ కాక ఏమవుతుంది, ఒక బబుల్ లాగా మన స్కిన్ మీద ఒక గడ్డలాగా అవుతుంది కదా మనకి, కొవ్వు పేరుకొని ఒక గడ్డలాగా అవుతుంది, అట్లా కూడా పైకి వచ్చేస్తుంది. అది క్యూఎల్ మనకి క్వాంటమ్ డాట్ లాగా వాడుతుంటారు వాళ్ళు. ఆ క్వాంటమ్ డాట్ కి మీరు వెనక నుంచి ఎల్ఈడి లైట్ ఇచ్చారనుకోండి, అదేమవుతుంది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ మనం క్యూఎల్ఈడి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ వేరు. మీకు ఆ టెక్నాలజీ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. మనం క్యూఎల్ఈడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు క్వాంటమ్ కన్ఫైన్మెంట్ లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ క్వాంటమ్ కన్ఫైన్మెంట్, వాట్ ఈస్ 0, 1D 2D మెటీరియల్స్ ఏంటి అనండి. డెఫినేషన్ ఇచ్చానండి నేను. డెఫినేషన్ బట్టి మీరు ఏం రాయాలి, 2D అంటే ఏంటి, 1D అంటే ఏంటి, 0 డైమెన్షన్ అంటే ఏంటి రాయాలి అంతే. మీరు దీంట్లో ఇది డయాగ్రామ్ ఇస్తే వేయండి. సో 10 నానోమీటర్ దగ్గర ఇలా ఉంటుంది, 6 నానోమీటర్ దగ్గర రెడ్ కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 4 నానోమీటర్ దగ్గర అంటే ఎవ్రీ టైం మనం క్వాంటమ్ డాట్ యొక్క సైజ్ ని రెడ్యూస్ చేసే కొద్దీ బ్యాండ్ గ్యాప్ అనేది పెరుగుతుంది. బ్యాండ్ గ్యాప్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఎగ్జైటేషన్ ఎనర్జీ అనేది మనకి ఎగ్జైటేషన్ బోర్ రేడియేషన్ అనేది పెరుగుతుంది మనకి. అవునా, సో అండ్ బాండింగ్ అనేది పెరుగుతుంది. బాండింగ్ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ మళ్ళీ వచ్చి రికంబైన్ అయి మనకి ఎగ్జాక్ట్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదండి క్వాంటమ్ కన్ఫైన్మెంట్. సో ఓకేనా పిల్లలు, సో మనం ఎగ్జామ్ లో మీరు అర్థం చేసుకుని రాయండి. దీని నోట్స్ కూడా నేను కింద ఇస్తాను, క్వాంటమ్ కన్ఫైన్మెంట్ నోట్స్. సో ఈజీగా మీకు రాయడానికి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ లో మనం మన క్వాంటమ్ మెకానిక్స్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.